బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఈ మధ్యన చాలా కామన్ అయిపోయింది గదా! సో, దీని గురించి ఏమైనా చెప్పగలరా మీరు? బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ అవ్వడానికి వన్ ఇస్ ఇట్ ఈస్ లైక్ అ ప్రొటెక్షన్ బేబీకి అంటే డెలివరీ పిల్లలు పుట్టడం పిల్లలకి తల్లి పాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. పిల్లకి ఎలా అంటే బేబీకి ఎలా అయితే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి రోగాలు రాకుండా కాపాడుతుందో అలా తల్లికి కూడా కాపాడుతుందండి. సో దట్ విల్ హెల్ప్ ఎ లాట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేయడానికి కూడా ఆ, తల్లికి హెల్ప్ చేస్తుంది వెన్ యూ ఫీడ్ యువర్ బేబీ. సో దట్ ఈస్ డ్యూయల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫీడింగ్. ఫస్ట్ 6 months ఫీడ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము చెప్తాం యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్, అంటే మీరు ఎన్ని రోజులు ఇవ్వగలిగితే మేబీ ఈవెన్ 1 year, 1.5, 2 years దాకా యూ క్యాన్ ఫీడ్ యువర్ బేబీ. సప్లిమెంటల్ ఫీడ్తో పాటు ఇవ్వండి ఫీడింగ్ అని. అండ్ ఇంకొకటి లేట్ ప్రెగ్నెన్సీస్, చాలా లేట్గా ప్రెగ్నెన్సీ రావడము, వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ఒబెసిటీ. ఒబెసిటీ కూడా ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఒబెసిటీ ఇన్ ఉమెన్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ ఒబెసిటీ చాలా కామన్ అయిపోయింది. అది కూడా ఎర్లీ డిటెక్షన్. సో రెగ్యులర్ మానిటరింగ్ ఉండి ఏమన్నా డౌట్ ఉన్నా భయపడకుండా జంకకుండా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకున్నాం అనుకోండి ఎర్లీ స్టేజెస్ లో. అండ్ లీస్ట్ రిస్క్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. సో చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. నువ్వు ఎర్లీగా తెలుసుకుంటే ఈజీగా తనకి ఈవెన్ మెడికేషన్ ట్రీట్మెంట్ ఆర్ ఈవెన్ మైనర్ సర్జరీ అవసరమైన చేసేసి సచ్ దట్ యూ క్యాన్ బీ అ వెరీ ఫ్రీ లైఫ్ కూడా చేయొచ్చు. భయపడిపోయి వెళ్ళకపోతే అది పెద్దగా అయ్యాక ఇట్ కాజెస్ మోర్ ట్రబుల్. సో ఇనీషియల్ స్టేజెస్ లోనే భయపడకుండా గో టు యువర్ డాక్టర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ కానీ లంప్ కానీ కొంచెం చేంజ్ ఇన్ ద కలర్ డిస్కలరేషన్ అవ్వచ్చు, సమ్ pus formation or something. If you found anything abnormal, so just go and talk to your doctor and show it. Early detection is always. And cancer lo, the early it is detected, the more benefit is the treatment. ఎంత త్వరగా తెలుసుకుంటే అంత బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు చెప్పారు కదా! నువ్వు కొన్ని వేసు ఆ వేస్ ద్వారా కనిపెట్టొచ్చా మనం? సో, ఇలాగా వచ్చింది లేదంటే అవునండి, ఇన్ఫెక్షన్ అనేది. అవును. హార్డనింగ్ అవ్వచ్చు, స్కిన్ కొంచెం లంప్, కొంచెం డిస్కలరేషన్, ఏదైనా ఇఫ్ యూ ఫౌండ్ నార్మల్ కంటే అబ్నార్మల్, బికాస్ ఉమెన్ గా మాకు తెలుస్తుంది నార్మల్ గా ఎలా ఉంటుంది అని. సో కొంచెం అబ్నార్మల్ గా ఏమైనా అనిపిస్తే భయపడకుండా జస్ట్ గో చెక్. ఎంత ఎర్లీగా చెక్ చేసుకుంటే అంత ఈజీగా ఉంటుంది, మనకి ప్రివెన్షన్ అవుతుంది అలా. బ్రెస్ట్ క్యాన్సర్‌కి అయితే ఇంకా వ్యాక్సినేషన్ ఏం లేదా మేడం? దానికి ఇంకా వ్యాక్సినేషన్ లేదు. హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ కి మాత్రమే. సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సినేషన్ ఉంది. దట్ కెన్ బి టేకెన్ వెన్ యూ టాక్ టు యువర్ గైనకాలజిస్ట్, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం రాకుండా ఉండడానికి ఏం చేయగలమంటే యాజ్ యూజువల్ ఫిజికల్ ఫిట్‌నెస్, డైట్ ఇవన్నీ ముఖ్యం అంటారైతే. దాంతో పాటు పిల్లలకి హ్మ్. తల్లి అయితే పిల్లలకి పాలు ఇవ్వడము, ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడము, అండ్ కెరీర్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవడము. చాలా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అండ్ లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల కూడా దేర్ ఆర్ లిటిల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా చేంజెస్ అవుతున్నాయి. దట్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మన లైఫ్ స్టైల్ వల్ల కూడా చేంజ్ అవుతున్నాయి. సో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకుంటే దాన్ని అట్లీస్ట్. అండ్ ఒబేసిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో వెయిట్ మేనేజ్మెంట్, మన లైఫ్ స్టైల్, అందులో అగైన్ కమ్స్ టు యువర్ డైట్ అండ్ ఫిట్నెస్. సో ఇవి చూసుకుంటే చాలా మటుకు తగ్గించుకోగలం. ఓకే. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెరిడిటరీయా మేడం? ఆల్ ద క్యాన్సర్ టు సమ్ ఎక్స్టెంట్ ఎస్. ఓకే. ఆల్ ద క్యాన్సర్స్ రిస్క్ పెరుగుతుంది. ద సేమ్ థింగ్ ఏంటంటే రిస్క్ ఎక్కువ అవుతుంది అంటే యు ఆర్ ప్రాబబుల్లీ ప్రోన్ ఫర్ ఇట్. ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్ ఒక 1 step అహెడ్ ఉంటుంది వెన్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు. మళ్ళీ ఇవన్నీ ట్రిగర్ చేసేది నీ లైఫ్ స్టైల్. ఓకే. నాకొక డౌట్ ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గాని, డయాబెటిస్ గాని మధ్యలో వచ్చినవే కదా! స్టార్టింగ్ నుంచి ఉండవు గదా! అలాంటప్పుడు హెరిడిటరీ ఎలాగవుతది మేడం? జీన్స్ అండి, జీన్స్. ఓకే. యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ జీన్స్ దట్ ట్రిగర్స్ ఇట్. అందుకే అంటారు కదండి, ద బ్యూటీ ఇస్ మదర్ వూమ్ లో ఉన్నప్పుడు ఇట్ డిటర్మిన్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఏంటంటే ఫస్ట్ 1000 days ఆఫ్ ద బేబీ అంటాము. అంటే ఏంటంటే ఫస్ట్ 9 months వూమ్ లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత 2 years వచ్చేదాకా దోస్ ఆర్ ద గోల్డెన్ పీరియడ్ అంటాం. ఫస్ట్ 1000 days ఫర్ ఎనీ బేబీ. సో ఆ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మన జీన్స్, ఇట్ క్యాన్ బి మీ లైఫ్ స్టైల్ అప్పుడు చేసింది. సో దట్ ఆల్ హ్యావ్ ఇన్హెరిట్స్ ఇన్ టు యువర్ బేబీ. అండ్ డూ యూ బిలీవ్ దట్ smoking of the fathers also have an impact on the genes of the babies? Secondary infection. ఓహ్! అది గూడా ఉంటదా?
యెస్. యెస్. వి హ్యాడ్ ఎ డౌట్ ఏంటంటే కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటే ఈవెన్ సెకండరీ ఇన్ఫెక్షన్ అండి. డైరెక్ట్ కాదు కదా! దే ఆర్ నాట్ డైరెక్ట్ ఎక్స్‌పోజర్ కాదు. సో, వాళ్ళు కాల్చట్లేదు. అంటే వుమెన్ కాల్చే వాళ్ళు కూడా ఉన్నారిప్పుడు. అదైతే స్ట్రిక్ట్‌లీ ఆల్కహాల్ అండ్ బూజ్ అస్సలొద్దనే చెప్తాము. ఈవెన్ సెకండరీ ఎక్స్‌పోజర్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా వాళ్ళ ఎక్స్‌పోజర్ ఉండడం వల్ల దట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ ద జీన్స్. అండ్ ల్యూకేమియా కేసెస్ లో వీ హావ్ సీన్ ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలకి ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్స్ చూస్తాము. సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ సెకండరీ ఎక్స్పోజర్ టు స్మోక్. ఈ చెప్పిన కోలన్ క్యాన్సర్ అనేది వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా కామన్ అనుకుంటా ఇది. అక్కడ ఎవ్రీ 40 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు డూ ద ఎండోస్కోపీ కొలనోస్కోపీ మ్యాండేటరీ అక్కడ వాళ్ళకి. ఎవ్రీ 40 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ చేస్తారు కొలనోస్కోపీ ఎండోస్కోపీ. మన దగ్గర అది లేదండి. మేబీ దట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఎర్లీ డిటెక్షన్ కి. సో మన దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చాక చూపించుకుంటాం. సో యాజ్ ఎ ప్రివెన్షన్ గా చూపించుకోము, యాజ్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్ గా. మనకి లేదు కదా ఏమన్నా ఉంటుందా అని ధైర్యం అవ్వచ్చు, ఏమీ రాదులే అని అవ్వచ్చు. కానీ ఇప్పుడు మేము ప్రివలెన్స్ చూస్తుంటే క్యాన్సర్ది అండ్ డయాబెటీస్ ఎంత ప్రివలెంట్ అయిందో ఇండియాలో, నెక్స్ట్ 5 years లో క్యాన్సర్ ఇస్ రూలింగ్ అండ్ వీ వుడ్ బి బికమ్ క్యాపిటల్ ఫర్ క్యాన్సర్ ఆల్సో. సో మీకు చెప్పిన జనరల్ చెకప్స్‌లో ఇవి కూడా తెలుస్తాయి అనుకుంటా. దాంట్లో బేసిక్ తెలుస్తాయండి. బేసిక్ తెలుస్తాయి. వెన్ ఇఫ్ దే ఫైండ్ ఎనీ డిఫరెన్స్ కానీ అబ్నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేస్తే దెన్ అడ్వాన్స్ టెస్ట్ కి వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఓకే. 45 to 50% of cancer is preventable అండి. దట్స్ అ మేజర్ జంక్. 45 to 50% కెన్ బి ప్రివెంటబుల్ అంటే చూడండి చాలా మన చేతిలో కూడా ఉంటుంది. సో ప్రతి దానిలాగే ఇది కూడా మోస్ట్‌లీ మన చేతిలోనే ఉంటదయితే. ఎస్. మా డాక్టర్ చెప్తారనమాట. ఏంటంటే శ్వేత 80 to 90% పేషెంట్స్ అందరు అడ్మిటెడ్ గురించి వాళ్ళు సరిగ్గా తినకపోవడమో, చెత్త తినడమో, అబ్నార్మల్ గా ఇలాంటి లైఫ్ స్టైల్ వల్లే వస్తున్నారు. అందరూ 80% మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మేము దాన్ని ట్రీట్ చేస్తున్నాము, మమ్మల్ని మెడిసిన్స్ అడుగుతారు, మేము ఇస్తున్నాము, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు బాగు చేసుకోవట్లేదు అని చెప్తున్నారు.